హాయ్ అండి. మిలినియర్ వైఫ్ పార్ట్ 67. ఇక మరోవైపు అరుణ తలుపు తెరిచిన క్షణంలోనే తృప్త లోపలికి అడుగుపెట్టింది. ఆమెని చూసి అరుణ ఒక్కసారిగా షాక్ అయింది. నువ్వు నువ్వు జైల్లో ఉండాలి కదా అని గట్టిగా అడిగింది. తృప్త చిరునవ్వుతో అవసరం లేకుండానే లోపల ఉండాల్సిన పనే ఉంది, బయటికి రావడం కూడా నాకు తెలుసు అని అంది. అరుణ కళ్ళల్లో అనుమానం పెరిగింది. తృప్త ఒకసారి చుట్టూ చూసి సూటిగా చెప్పింది. నీకు నీ లక్ష్యం నచ్చదు, నాకు సూరజ్ నచ్చడు, ఇద్దరం ఒకే వైపు ఉన్న వాళ్ళం అనుకోవచ్చు. అరుణ ఆశ్చర్యంగా ఆమెను చూసింది. ఇక తృప్త మాట్లాడడం కొనసాగించింది. ద్వేషం ఉన్న చోట కలిస్తే శక్తి పెరుగుతుంది వదినా. మన ఇద్దరి శత్రువులు ఒకరే, అందుకే నేను నీ దగ్గరకు వచ్చాను. ఈ కరుణ కాసేపు మౌనంగా ఉండిపోయింది. ఆమె మనసులో అనుమానం, భయం రెండూ కలిసాయి. ఇది నిజంగా సహాయం అంటుందా లేక ఇంకో ప్లాన్ అంటుందా అని ఆమె మనసులో ఒక్కసారిగా భయం పరుగులు తీసింది. తృప్త మాటలు పూర్తయ్యాక గదిలో ఒక క్షణం నిశ్శబ్దం అలుముకుంది. అరుణ కళ్ళల్లో ఆశ, లోభం రెండూ కలిసిపోయి మెరుస్తున్నాయి. నిజంగా నిజంగా ఇదంతా సాధ్యమవుతుందా అని మెల్లగా అడిగింది. తృప్త చిరునవ్వుతో దగ్గరకు వచ్చి చెప్పింది. సరైన ప్లాన్ ఉంటే అసాధ్యం ఏది ఉండదు వదినా. మనం ఒక అడుగు ముందుకు వేస్తే వాళ్ళ జీవితం మొత్తం కదిలిపోతుంది. అరుణ కొద్దిసేపు ఆలోచించింది. తర్వాత తనలో తానే నమ్మకంగా తలూపింది. సరే, కానీ జాగ్రత్తగా ఉండాలి, ఎవరికి అనుమానం రాకూడదు అని చెప్పింది. తృప్త కళ్ళల్లో ఒక చల్లటి నిర్ణయం కనిపించింది. అదే నా స్పెషాలిటీ బాబీ. అదే సమయంలో ఇక మరోవైపు సూరజ్ తన ఇంట్లో పేపర్లను చూస్తూ కూర్చున్నాడు. ఇక నీలాక్షి పక్కనే కాఫీ తీసుకొచ్చింది. ఇంత లేట్ వరకు పని చేస్తే ఎలా అని ఆమె అడిగింది. సూరజ్ ఆమె వైపుకి చూసి చిన్నగా నవ్వాడు. పని కంటే ముఖ్యమైనది ఇప్పుడు నువ్వు మాత్రమే నీలు. ఆ మాట వినిగాని నీలక్షి కళ్ళలో అలచట కరిగిపోయింది. కానీ బయట ఎవరో అడుగులు ఆగినట్టు ఒక్కసారిగా శబ్దం వినిపించింది. సూరజ్ ఒక్కసారిగా గంభీరంగా మారిపోయాడు. ఏదో అయితే సరిగ్గా లేదు అని అతను మెల్లగా అన్నాడు. నీలాక్షి అతని చేతిని గట్టిగా పట్టుకుంది. ఇలా నీలాక్షి పట్ల సూరజ్ ప్రేమ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఇక డాక్టర్ చెప్పినట్లుగానే ప్రసవ సమయం కూడా దగ్గర పడడంతో సూరజ్ ఆమెను ఒక్కొక్క క్షణం కూడా ఒంటరిగా వదిలిపెట్టడం లేదు. ఏదైనా సరే చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. ఒక విజయవంతమైన వ్యాపారవేత్త ఇప్పుడు పూర్తిగా కుటుంబానికి అంకితమైన మనిషిగా మారిపోయాడు. తన పని బాధ్యతలన్నీ కార్తీక్ పై పెట్టేశాడు. ఇక బిచ్చగాడు కార్తీక్ మాత్రం కొద్దిగా తన ప్రేమలో మునిగిపోయిన త్రిశాలతో కలిసి పని మరియు వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. సూరజ్ మాత్రం అంతా చూసి నిశ్శబ్దంగా నవ్వుకున్నాడు. కానీ లోపల అతనికి ఒక చిన్న ఆందోళన కూడా ఉంది. తన జుట్టులో కనిపిస్తున్న కొన్ని తెల్ల వెంట్రుకలు, కొంతసేపు అద్దంలో తనను తాను చూసుకుంటున్న సూరజ్ ను మంచంపై పడుకుని ఉన్న నీలాక్షి గమనిస్తుంది. సూరజ్, ఇంతసేపు అద్దంలో ఏం చూస్తున్నారు? ఏమీ లేదు అంటూ అతను వెంటనే తన జుట్టుని సరి చేసుకుంటూ చెప్పాడు. నీలాక్షి అయ్యో అమ్మా అంటూ అరవడంతో సూరజ్ కంగారుగా ఆమె దగ్గరకు వచ్చాడు. వెంటనే ఆమె చిన్నగా నవ్వేసింది. నేను దగ్గరికి పిలవడానికి అలా చేశాను. ఓ నీలా, ఇంకొకసారి అలా చేస్తే ఎంత అరుస్తున్నా నేను రాను అని అన్నాడు. ఇంకా సూరజ్ చిరునవ్వుతో, సరే సరేలే, కోప్పడొద్దు, నిజం చెప్పు, అద్దంలో ఏం చూస్తున్నారు? అది ఏమీ లేదు, నేను నా ముఖం చూస్తున్నాను అంతే అని మాట దాటేశాడు. సూరజ్, మీరు నాతో అబద్ధం చెప్తున్నారు, అబద్ధం చెప్పడం కూడా మొదలు పెట్టారా నాతో అంటూ ఆమె అతని జుట్టుని సున్నితంగా గుచ్చి చూపించింది. ఇదే కదా కారణం, తెల్ల వెంట్రుకల గురించే కదా. సూరజ్ మౌనంగా కూర్చున్నాడు. కొంతసేపటికి తర్వాత ఇలా అన్నాడు. నీలా, ఇప్పుడు మనకి బిడ్డ రాబోతున్నాడు కదా, నేను క్రమంగా వయసు పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. నువ్వు మాత్రం ఇంకా అందంగా మారిపోతున్నావు. మన పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పుడు నువ్వు అలాగే ఉంటావు. నేను మాత్రం వృద్ధుల్లా కనిపిస్తాను. అప్పుడు నువ్వు నన్ను అంతగా ప్రేమించవేమో అనిపిస్తుంది అని చెప్పి ఆమె ఒడిలో తలవాల్చాడు. నీలాక్షి అతన్ని ఆశ్చర్యంగా చూసి అతని చేతిని పట్టుకుని గట్టిగా ఉంది. అయ్యో, ఇదేనా మీ బాధ? చెప్పు, మన పిల్లలు వచ్చిన తర్వాత నా రూపం మారిపోతుంది, నేను బరువు పెరుగుతాను, శరీరంలో మార్పులు వస్తాయి, అప్పుడు నీ ప్రేమ తగ్గిపోతుందా? సూరజ్ ఆమెను గంభీరంగా చూశాడు. వెంటనే ఆమె చేతిని మృదువుగా పట్టుకుని అన్నాడు. ఇలాంటి ప్రశ్న ఎలా అడుగుతావు నీలా? నువ్వు ఎలా ఉన్నా ఇక యువతలోనైనా వృద్ధాప్యంలోనైనా నా ప్రేమ ఎప్పటికీ తగ్గదు. అది ఆకాశం భూమికి, గాలి నీరు లాగే ఎప్పటికీ నిలిచే అనుభూతి. అతని మాటలకు నీలక్షి చిన్నగా నవ్వింది. అదే నా ప్రేమ కూడా అలాంటిది.
వయసు మార్పులు మన మధ్య ప్రేమను మార్చలేవు. ఇద్దరు ఒకరినొకరు చూసుకుని నిశ్శబ్దంగా చిరునవ్వులు పంచుకున్నారు ఆనందంగా. నిజం చెప్పాలి అంటే మీ జుట్టు తొందరగా తెల్లబడిపోతే బాగుంటుంది అనిపిస్తుంది అని నీలాక్షి చిరునవ్వుతో అంది. ఎందుకు అలా అనిపిస్తుంది? ఇలాంటి కోరిక ఎందుకు నీకు అని సూరజ్ ఆశ్చర్యంగా అడిగాడు. మీరు పని మీద బయటకు వెళ్ళినప్పుడల్లా నా గుండె ఆందోళనగా ఉంటుంది. మీరు ఇంకా ఎంతో ఆకర్షణీయంగా అందంగా కనిపిస్తున్నారు కదా, అందుకే నాకు అనిపిస్తుంది ప్రతి సంవత్సరం ఒక బిడ్డ పుడితే బాగుంటుంది అనిపిస్తుంది. అప్పుడు మీరు ఎప్పుడు నా దగ్గరే ఉంటారు కదా, ఎవరు నేను నాకు దూరం చేయరని భయం ఇక ఉండదు. సూరజ్ క్షణం ఆమెను గమనించి ఇలా అన్నాడు. అంటే నీలా, నీకు నాపై నమ్మకం లేదని అనుకుంటున్నావా? నమ్మకం ఉంది, కానీ మనసులో చిన్న భయం మాత్రమే ఉంది అని అంది నీలక్ష్మి మెల్లగా. సూరజ్ ఆమె చేతిని పట్టుకుని ఇలా అన్నాడు. నీలా, ఎవరొచ్చినా ఎంత దూరం ఉన్నా నేను ఎప్పటికీ నీతోనే ఉంటాను. నీవే నా బంధం ఎప్పటికీ మారదు. ఆ మాటలకు నీలక్ష్మి సిగ్గుతో చిరునవ్వు చిందించింది. ఇద్దరి మధ్య క్షణం మౌనం అలుముకుంది. అంతలోనే నీలక్ష్మి ముఖంలో చిన్న అసౌకర్యం కనిపించింది. సూరజ్ బిడ్డ కదులుతున్నట్టుగా అనిపిస్తుంది, కొంచెం నొప్పిగా ఉంది అని అంది ఆమె. నేను వెంటనే జ్యూస్ తీసుకొస్తాను, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో అంటూ సూరజ్ వెంటనే లేచి వెళ్ళాడు. అతను ఆమె చెవిలో మెల్లగా హెడ్ ఫోన్స్ పెట్టి గది నుంచి బయటికి వెళ్ళిపోయాడు. కిచెన్ వైపుకి వెళ్ళేసరికి అనన్య వెజిటేబుల్స్ కట్ చేస్తుంది. అప్పుడు అంశుమన్ వెనక నుంచి వచ్చి ఆమెను ఆట పట్టిస్తూ ఉండడం సూరజ్ కంటపడింది. అంశుమన్, ఎవరో వస్తారు కదా, ఇలా వద్దు అని అనన్య తక్కువ గొంతుతో చెప్పింది. ఇప్పుడు ఎవరో రావడం లేదులేను, అందరూ పనుల్లో బిజీగా ఉన్నారు అని అంశుమన్ మెల్లగా చెప్పాడు. అంతలో సూరజ్ ఫోన్ మాట్లాడుతూ లోపలికి వచ్చాడు. ఒక్కసారిగా ఇక ఇద్దరు దూరంగా జరిగిపోయారు. సూరజ్ వాళ్ళని గమనించి సీరియస్ గా అడగ్గా, ఇక్కడ ఏం జరుగుతుంది? అది అన్నయ్య, అది నీలక్షి గారికి జ్యూస్ కావాలన్నారు కదా, అందుకే వస్తున్నామని అంశుమన్ తడబడుతూ చెప్పాడు. సూరజ్ క్షణం వారిని చూసి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. సరే సరే నేను చేస్తాను అని అన్నాడు. లేదన్నయ్య, నేను చేస్తాను అంటూ అంశుమన్ తొందరగా ఫ్రూట్స్ తీసుకుని జ్యూస్ తయారు చేయటం మొదలు పెట్టాడు. సూరజ్ మనసులో కొంచెం అసౌకర్యంగా అనిపించినా ఏమీ మాట్లాడకుండా జ్యూస్ తీసుకుని వేగంగా గదికి వెళ్ళాడు. గదిలోని అడుగు పెట్టగానే అతను ఒక్కసారిగా ఆగిపోయాడు. సూరజ్, కొంచెం నొప్పిగా ఉంది. నీలక్షి గట్టిగా నొప్పిని అనుభవిస్తూ తన పొట్టను పట్టుకుంది. మొదట ఆమె మళ్ళీ ఆట పట్టిస్తుందేమో అనుకుని సూరజ్ చిన్నగా నవ్వాడు. నీలా, ఇది కూడా నీ కొత్త ఆటేనా? నన్ను మళ్ళీ భయపెట్టాలి అనుకుంటున్నావా అన్నాడు. కానీ క్షణంలోనే ఆమె ముఖంలో మారిన నొప్పిని చూసి అతని నవ్వు ఆగిపోయింది. ఆమె ఒక్కసారిగా అతని చేతిని గట్టిగా పట్టుకుంది. సూరజ్ అని కేక వేసింది. ఆ గట్టి ఒక్కసారిగా అతని చేతిలోనే జ్యూస్ మొత్తం కూడా కింద పడిపోయింది. వెంటనే అతను నీలక్షిని తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు. ఆమె గర్భంలో ఒక ప్రాణం కాదు, 3 ప్రాణాలు ఉన్నట్టుగా అతను కనిపించింది. అవన్నీ తన ప్రాణం కంటే ముఖ్యమైనవిగా అనిపించాయి. ఇప్పటి వరకు ఏ భయం తెలియని ఆ సూరజ్ తన భార్య వేదనను చూసి మొదటిసారి భయపడ్డాడు. అతని శరీరం వణుకుపోతూ గందరగోళంగా ఉంది. తెలియని భయం అన్నీ ఒకేసారి అతన్ని చుట్టుముట్టాయి. మెట్లు దిగుతూ ఉండగా ఏం చేయాలో అర్థం కాక అతను అయోమయంగా ఉండిపోయాడు. ఇంతలో నీలక్షి అరుపులు విని ఇంట్లో అందరూ చేరిపోయారు. సూరజ్, ఇది ప్రసవ నొప్పి, ఇక వెంటనే హాస్పిటల్ కి తీసుకువెళ్ళాలి అని వసుంధర చెప్పగానే సూరజ్ తలూపి అంగీకరించాడు. వెంటనే కారు వైపుకు పరిగెత్తాడు. అజ్ఞాతంగా అంశుమన్ ముందుకు వచ్చి కారు తలుపు తెరిచి డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాడు. సూరజ్ నీలక్షిని తన ఒడిలో జాగ్రత్తగా పడుకోబెట్టి వెనక సీట్ లో కూర్చున్నాడు. ఇక సూరజ్ తన శౌర్యాన్ని నిరూపించుకోవడానికి కూడా ఒక స్త్రీ అవసరం అవుతుంది. కానీ ఇది ఎంతమంది నిజంగా గమనిస్తారు? గమనిస్తే స్త్రీల భావాలు, వారి వేదన ఎంత విలువైనదో అందరికీ అర్థం చేసుకునేవారు. ఆ క్షణంలో సూరజ్ మొదటిసారి నిజంగా ఆ భారమైన అనుభూతిని అయితే పొందుతున్నాడు. సూరజ్ కి బాధ తెలియదు, కానీ ఎప్పుడూ తనలో ఏర్పడిన భావం కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా బాధను అతను ఈ రోజు అనుభవిస్తున్నాడు. నా కోసం, నా పిల్లల కోసం ఆమె ఎంత వేదన భరిస్తుంది అని ఆలోచిస్తూనే అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బలవంతుడు అనిపించే మనిషి ఇప్పుడు నిస్సహాయంగా నిలబడి ఉన్నాడు. అప్పటికే నీలక్షి నొప్పితో అతని పేరుని పదే పదే జపిస్తుంది. జీవితంలో ఎన్నో కష్టాలు చూసిన ఆమెకు సూరజ్ వచ్చిన తర్వాతే కొంత ప్రశాంతత దొరికింది. వారి మధ్య మొదట్లో చిన్న చిన్న గొడవలు ఉన్న కాలక్రమంలో ఒకరికొకరు దగ్గరయ్యారు. ఇక అదే బంధం ఇప్పుడు ఈ క్షణంలో మరింత బలంగా మారింది. నీలక్షి తన జీవితంలో నిజమైన భద్రతను సూరజ్ లోనే చూసింది. ఇక డెలివరీ సమయం దగ్గర పడుతున్న కొద్ది ఇంట్లో అందరూ ఒక్కొక్కరు హాస్పిటల్ కి చేరుకున్నారు. ఒకప్పుడు ఆమెను ఒంటరిగా భావించిన వారు ఇప్పుడు ఆమెను గౌరవంగా చూస్తున్నారు. రాతోడి ఇంటి వాతావరణం మొత్తం ఆ క్షణంలో మారిపోయింది. నర్స్ వేగంగా వచ్చి, మిస్టర్ సూరజ్ ఎవరు
డాక్టర్ గారు లోపలికి రావాలని చెప్పారు. వెంటనే రండి అని చెప్పింది. నీలక్ష్య అరుపులు వినిపిస్తూ ఉండడంతో సోరస్ లోపలికి వెళ్ళడానికి భయపడ్డాడు. నేను వెళ్ళలేను, ఆమె ఆ బాధలో ఉంది. నిన్ను చూస్తే తట్టుకోలేను అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. దయచేసి ఆమెకు నా వల్ల మరింత ధైర్యం వస్తుందంటే సరే, కానీ నాకు భయం వేస్తుంది అని చిన్న పిల్లాడిలా అంశుమాన్ని పట్టుకున్నాడు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న వారికి మొదటిసారి సోరస్పై బాధ కలిగింది. ఒక మహిళగా తల్లి తనాన్ని పొందే ప్రక్రియ సహజమైనదే. అయినా ఆ క్షణంలో ప్రతి ఒక్కరు హృదయాలు భారంగా మారాయి. సూరజ్ ను సముదాయించి డెలివరీ గదిలోకి పంపించారు. అతను కన్నీళ్లతో తడిచిన కళ్ళను తుడుచుకున్నాడు. నీలక్షి ఏడుపు అతని గుండెల్లో గాయంలా గుచ్చుకుంటుంది. మిస్టర్ సోరస్, ఆమె మీ పేరే జపిస్తూ చాలా ఏడుస్తున్నారు. మీరు ఆమెకు ధైర్యం ఇవ్వాలి. లోపల 2 ప్రాణాలున్నాయి. దయచేసి ఆమెను పుష్ చేయమని చెప్పండి అని డాక్టర్ అతనితో అన్నారు. సోరస్ అంటూ నీలక్షి చేతులు అతని వైపుకు చాచింది. సోరస్ వెంటనే ఆమె చేతిని పట్టుకుని పక్కనే మోకాళ్ళపై కూర్చున్నాడు. సోరస్, చాలా నొప్పిగా ఉంది, నేను తట్టుకోలేకపోతున్నాను అని ఆమె కన్నీళ్లతో చెప్పింది. సార్, ఆమెను ధైర్యంగా ఉండమని చెప్పండి, పుష్ చేయమని చెప్పండి అని డాక్టర్ ఆందోళనగా అన్నారు. ఇక బయటకు ఆపకుండా సోరస్ కన్నీళ్లు ఒక్కసారిగా బయటకు వచ్చాయి. నీలా, సారీరా, నా వల్లే నీకు ఈ బాధ వచ్చింది. మనకిక పిల్లలు వద్దు వద్దు, ఈ ఒక్క బిడ్డ కూడా వద్దు, నాకు నువ్వే కావాలి, నిన్నెలా చూడలేను అంటూ ఆమె నుదుటికి తన నుదుటిని ఆనించి ఏడ్చాడు. అతని మాటలకు నీలక్షి ఒక క్షణం ఆశ్చర్యపోయింది. కానీ వెంటనే తనను తాను నియంత్రించుకుంది. ఇది సాధారణ నొప్పి కాదని ఆమెకు తెలుసు. అతను భయంతో అలా మాట్లాడుతున్నాడని ఆమె అర్థం చేసుకుంది. మన బిడ్డలు మన దగ్గరకు రావాలి సోరస్, ఎంత నొప్పైనా నేను భరిస్తాను అని ధైర్యంగా చెప్పింది. కానీ నేను చూడలేకపోతున్నాను నీలా అని అతని గొంతు బిగుసుకుంది. ఇక్కడికి రా అంటూ ఆమె చేతిని ఆమె అతన్ని నుదుటికి చూపించింది. సోరస్ ఆమె వైపుకు చూసి దగ్గరకు వంగాడు. ఆ క్షణంలో ఆమె అతని నుదుటిపై మృదువుగా ముద్దు పెట్టి అది భయాన్ని తగ్గించే ప్రేమలా అనిపించింది. అదే సమయంలో గదంతా నిశ్శబ్దమైంది. డాక్టర్లు తమ పనిలో నిమగ్నమయ్యారు. ఆ భావోద్వేగ క్షణం మధ్యని కొత్త జీవం ప్రపంచంలోకి అడుగు పెట్టింది. మొదటి బిడ్డ ఏడుపు గదిని నింపింది. కొద్ది నిమిషాల తర్వాత మళ్ళీ అదే ప్రక్రియ కొనసాగి మరో బిడ్డ ఏడుపుతో గది మరొక కొత్త జీవంతో నిండిపోయింది. గదంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. ఆ తర్వాత నర్స్ మృదువుగా చెప్పింది, మిస్టర్ సోరస్, 2 ఆడపిల్లలు పుట్టారు. బిడ్డలను శుభ్రం చేయడానికి ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయింది. అధిక నొప్పితో నీలక్షి అప్పటికే స్పృహ కోల్పోయింది. సోరస్ పిల్లలను చూడకుండా బయటకు వచ్చి ఒక కుర్చీలో బలహీనంగా కూలబడ్డాడు. అతని మనసు పూర్తిగా కలతతో నిండిపోయింది. పిల్లలు పుట్టడం కష్టమని తెలుసు, కానీ ఇంత బాధ ఉంటుందని ఊహించలేదు. నా నీల ఎంత బాధ భరించిందో అని అతని హృదయం బాధతో నిండిపోయింది. ఆమె నా కోసం ఈ నొప్పిని భరించింది. దానికి ప్రతిఫలంగా నా జీవితాంతం ఆమె కాళ్ళ దగ్గరే ఉండి ఆమెను చూసుకుంటాను అని అతను దృఢంగా నిర్ణయించుకున్నాడు. కొద్దిసేపటికి 2 నర్సులు వచ్చి బిడ్డలను తీసుకొచ్చారు. రఘువీర్ గారు ఒక బిడ్డను తీసుకోగా వసుంధర మరో బిడ్డను చేతుల్లోకి తీసుకుంది. ఆ ఇంట్లో ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. ఒకప్పుడు అమ్మాయిలు లేరని ఉన్న బాధ ఇప్పుడు ఆ 2 చిన్న ప్రాణాలతో పూర్తిగా తొలగిపోయింది. అంతలో రాజశేఖర్, అరవింద్, మేఘన కూడా జైపూర్ కు ప్రత్యేక విమానాలలో వెంటనే చేరుకున్నారు. కార్తీక్, త్రిశాల, అంశుమన్, అననీయ అందరూ ఆ పిల్లలని ఎత్తుకున్నారు. ఇక మరొక వైపు ఎవరో ఒకరు తమ గూఢమైన ప్రణాళికలను అమలు చేసే సమయం వచ్చిందని ఫోన్లో మాట్లాడుతున్నారు. తృప్త అరుణతో కలిసి జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంది. చిన్న తప్పు జరిగిన సూరజ్ మనల్ని వదిలిపెట్టడు, చాలా జాగ్రత్తగా చెయ్యాలి అని ఆమె హెచ్చరించింది. మీరు ఆందోళన పడకండి వదిన, ఈ పని నేను చాలా జాగ్రత్తగా చేస్తాను అని అరుణ ధైర్యంగా సమాధానమిచ్చింది. ఇద్దరు తమ ప్రణాళికలను మనసులో మరొకసారి గుర్తుకు చేసుకుని మౌనంగా ఒకరికొకరు అంగీకరించారు. అమ్మో, ఏం ప్లానింగ్ చేస్తున్నారో ఏంటో మరి చూద్దాం. రేపటితో స్టోరీ అయిపోతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.